హాయ్ గైస్, పుష్ప టు ది రూల్ మూవీ అయితే చూశాను. 9:30 షోస్ పట్టాయి కదా, ఫోర్త్న నైట్. సో మూవీ చూశాను. హై ఇచ్చే మూమెంట్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే దేవిశ్రీ గారు అండ్ రాజమౌళి గారు చెప్పినట్టు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి హై ఇస్తుంది అని చెప్పాడు దేవిశ్రీ. సో ఆ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి. అలాగే రాజమౌళి గారు ఇంట్రడక్షన్ సీను అద్దరిపోద్ది అని ఆయన చెప్పారు. సో మరి అది ఉందా లేదా? బడ్జెట్ 2,000 కోట్లు ఈ మూవీ దాటుతుందా లేదా? ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మూవీ మీద. అంత హైప్ అయితే ఉంది ఈ మూవీ. మరి ఆ హైప్ తగ్గ మూవీ ఉందా లేదా? సో మాట్లాడదాం. ఈ మూవీకి వెళ్ళేటప్పుడు మీరు ఒకటి గుర్తు పెట్టుకొని అయితే వెళ్ళండి. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే ఈ మూవీకి అయితే వెళ్ళొద్దు. ఎస్పెషల్లీ ఈ మూవీ లెంత్ వచ్చేసి 3 hours 20 minutes అయితే ఉంది. లిటరల్లీ 200 minutes అనమాట. 3 hours 20 minutes మీరు థియేటర్లో కూర్చొని చూడాలి. సో నాకు అనిపించింది ఏంటంటే అంత లెంత్ అయితే ఈ మూవీకి అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఒక 40 minutes మీకు ల్యాగ్ అనిపిస్తుంది మూవీ. అంత ల్యాగ్ పెట్టాల్సిన అక్కడ అవసరం ఏందో నాకు అర్థం కాలేదు. మరి సుకుమార్ గారు ఇంత పెద్ద లెంత్ ఎందుకు తీసుకున్నారో ఆయనకే తెలియాలి. సో లిటరల్లీ ఫస్ట్ హాఫ్ ఒక 40 minutes దాకా ల్యాగ్ అనిపిస్తుంది. అండ్ ఒక ఇంటర్వెల్ ఒక సీన్ వస్తుంది. సో అక్కడి నుంచి మూవీ అయితే బాగుంటుంది. సెకండ్ హాఫ్లో కానీ ఇంకోటి, మీరు జాతర సీన్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, సో ఇది హై ఉండబోతుంది జాతర సీన్ అని. సో అంత ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. అండ్ ఆ జాతర సీన్ ఇంటర్వెల్ అయితే రాదు, సెకండ్ హాఫ్లో వస్తుంది. ఇంటర్వెల్కి మనం అనుకున్నంత హైప్ అయితే లేదు. ఇంటర్వెల్లో ఒక సీన్ చూడగానే ఒక సూపర్ ఉండాలనిపిస్తుంది, కానీ అంత హై అయితే లేదు. జాతర సీన్ కూడా టేకింగ్ మాత్రం చాలా బాగుంది. ఆ డ్రెస్ సెన్స్ కానీ, ఆ స్టైల్ కానీ, అండ్ ఆ స్క్రీన్ ప్లే కానీ బాగుంది. కానీ అంత హై ఇచ్చే పర్ఫార్మెన్స్ అయితే లేదు. లిటరల్లీ ఈ మూవీకి పెద్ద మైనస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మరి దేవిశ్రీ గారు ఏం చేశారో కానీ, అదే పుష్ప 1 చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సమ్ బెటర్. బట్ పుష్ప 2కి వచ్చేసరికి సాంగ్స్ బాగున్నాయి కానీ బీజిఎం మాత్రం అస్సలు లేదు. ఎక్కడా కూడా హై పర్ఫార్మెన్స్లో కూడా బీజిఎం అనేది అంతగా అసలు లేదు. అసలు ఫస్ట్ హాఫ్ మీరు కూర్చునేటప్పుడు ఆ బీజిఎం మనకి వినపడదు, ల్యాగ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంటుంది. ఆ జాతర సీన్కి కూడా ఎలాంటి బీజిఎం ఉండాలి, సో అలాంటి బీజిఎం అయితే లేదు. అండ్ క్లైమాక్స్ కూడా ఒక ఫైట్ ఉంటుంది. అసలు ఈ మూవీకి హైలైట్ నా క్లైమాక్సే నచ్చింది. సూపర్ ఉంటుంది ఆ ఫైట్ మాత్రం. ఆ ఫైట్ దగ్గర బీజిఎం లేదు అక్కడ. మ్యాక్సిమం బీజిఎం పుష్ప పార్ట్ 1లోదే తీసుకొని పుష్ప పార్ట్ 2లో పెట్టారు. తమన్ గారు కొడతా అన్నారు, మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ దేవిశ్రీ గారే దీనికి బీజిఎం అయితే ఇచ్చారు. బట్ టైం కుదరలేదు అనుకుంటున్నాను నేనైతే మాత్రం. అంత కొంచెం గ్యాప్ తీసుకొని ఈ బీజిఎం అనేది కొంచెం బెటర్గా ఇవ్వాల్సింది. అస్సలు బీజిఎం అయితే పెద్ద మైనస్ ఈ మూవీకి అయితే. అండ్ ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే అందరికీ తెలిసిందే, ఆ గంధపు చెక్కల అది స్మగ్లింగ్ చేయాలి. ఆ స్మగ్లింగ్ చేసి పోలీసులు దొరకకూడదు. సో ఇదే అనమాట. సో ఆ స్మగ్లింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అవి దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు పుష్ప. సో ఎవరికి తగ్గేదేలే అంటారు కదా, ఎవరికి తగ్గకుండా ఎలా ఎదుర్కొన్నాడు ప్రాబ్లమ్స్ అనేది ఈ స్టోరీ లైన్ అనమాట. సో పుష్ప 1 మీరు చూసుకుంటే పుష్ప 2 కూడా అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టోరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ 3 hours 20 minutes అంత ల్యాగ్ అయితే అవసరం లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీని పుష్ప పార్ట్ 3 కూడా ఉంది. ఒక లైన్ అయితే వదిలారు. అండ్ అలాగే టైటిల్ ఎండింగ్ కార్డ్స్లో పుష్ప 3 ది ర్యాంపేజ్ అనేది వాళ్ళైతే టైటిల్ కార్డ్స్లో అయితే వేశారు. సో పుష్ప 3 కూడా ఉందని కన్ఫర్మ్ అయితే చేశారు. అండ్ ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే, మూవీ ఓకే అంటే మరీ సూపర్ అని చెప్పలేను, మరీ లో అని చెప్పలేను. మూవీ మాత్రం ఒకసారి అయితే చూడొచ్చు. బట్ 3 hours 20 minutes అనేది అదొక పెద్ద మైనస్. అండ్ బీజిఎం ఒక పెద్ద మైనస్. లిటరల్లీ ఫస్ట్ హాఫ్ ఒక 40 minutes దాకా మీకు ల్యాగ్ అనేది అనిపిస్తుంది, డ్రాగ్ అవుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అక్కడ ఇంటర్వెల్ కాంచి ఇంకా మూవీ అయితే ఒక పైకి వెళ్తుంది అనమాట. అప్పటి వరకు మీకు డ్రాగ్ అవుతున్న ఫీలింగే కలుగుతుంది. అండ్ సాంగ్స్ కూడా మధ్యలో మధ్యలో వస్తుంటాయి. కొన్ని మనకంతా చిరాకు అనిపిస్తుంది అనమాట. వెంటనే సాంగ్స్ వస్తుంటాయి, చిరాకు అనిపిస్తుంటుంది. అండ్ ఈ మూవీలో అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం అద్దరు కొట్టారు. ఆయన మాత్రం చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. జాతర సీన్ మీరు చూస్తే అల్లు అర్జున్ గారు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఇంతవరకు ఏ మూవీలో కూడా అలాంటి నేనైతే చూడలేదు. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు అండ్ డిఫరెంట్గా ఆయన యాక్టింగ్ అయితే చేశారు. సో నాకు చాలా బాగా నచ్చింది. అక్కడైతే జాతర సీన్ మీరు అనుకున్నంత హై అయితే ఉండదు. ఎందుకంటే హై తెప్పేయచ్చు, కానీ అక్కడ బీజిఎం మైనస్ అయిపోయింది. బీజిఎం మాత్రం పవర్ఫుల్గా పెట్టి అది బాగా చేయొచ్చు. సో ఆ బీజిఎం మైనస్ అవడం వల్ల మనకు అంత హై అయితే అనిపించదు.
అండ్ క్లైమాక్స్ మాత్రమే హై అనిపిస్తుంది, దానికి కూడా బీజిఎం మైనసే. టోటల్ ఈ మూవీకి బీజిఎం మైనస్. ఇంకా అక్కడక్కడ హై ఇచ్చే అక్కడక్కడ తగులుతాయి. దేవిశ్రీ గారు చెప్పినప్పుడు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి హై ఉంటుంది అనేది పెద్ద మైనస్. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టే మూవీ ఫ్లాప్ అవుతుంటాయి. సో హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే మూవీకి అయితే మీరు వెళ్ళొద్దు. అండ్ రష్మిక మందాన, సో శ్రీవల్లి క్యారెక్టర్ ఆమె కూడా చాలా బాగా చేసింది. సో కొన్ని న్యాచురల్గా ఉన్నాయి వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్లో. అల్లు అర్జున్ గారు అలాగే శ్రీవల్లి, రష్మిక మందాన మధ్య జరిగే సన్నివేశాలు చాలా న్యాచురల్గా ఉంటాయి, మనం డైలీ చూసేలాగా కొంచెం న్యాచురల్గా ఉంటుంది. అండ్ మంగళం శ్రీను, సునీల్ గారు అలాగే అనసూయ గారి క్యారెక్టర్స్ ఏమీ లేదు, నథింగ్ వాళ్ళ క్యారెక్టర్స్ ఈ మూవీలో. ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే కొంచెం హై ఉంది కానీ సునీల్ గారి క్యారెక్టర్. ఈ పార్ట్ 2 చూసుకుంటే అసలు ఆయన క్యారెక్టర్ కానీ ఏమీ లేదు, అంత అంత నథింగ్ అనమాట ఈ మూవీలో. సేమ్ అనసూయ గారిది కూడా కొంచెం ఫైర్ ఇస్తారేమో అనుకున్నా కానీ అనసూయ గారిది కూడా చాలా డల్, నథింగ్. వాళ్ళిద్దరిది నథింగ్. ఒకటే ఫ్రేమ్లో ఒక 4-5 సీన్స్లో కనపడతారు, అది కూడా ఒక 1 మినిట్ అంతే, అంత మించి ఎక్కువ కనపడరు. నథింగ్ అనమాట వాళ్ళ, అంత పెద్ద పర్ఫార్మెన్స్ అయితే లేదు. అండ్ ఈ మూవీలో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది షికావత్, ఫహద్ ఫాజిల్ గారు. ఆయన మాత్రం యాక్టింగ్ మాత్రం ఇరగదీశారు. బట్ నాకు ఏంటంటే నాకు నచ్చింది ఆయన ఎండింగ్ కరెక్ట్గా లేదు. బట్ పార్ట్ 3 ఉందని ఒక లైన్ వదిలేరు కదా, అక్కడ ఒక మనిషి వస్తాడు. సో ఆ మనిషి ఎవరనేది తెలీదు. నేను అనుకుంటున్నా షికావతే వచ్చాడేమో అనుకున్నాను. బట్ షికావత్ ఏమైందనేది మీరు మూవీ చూడాలి, నేను చెప్తే స్పాయిల్ అవుతుంది. సో షికావత్ది అంత నాకు ఎండింగ్ మంచిగా అనిపించలేదు. బట్ పార్ట్ 3కి ఏమన్నా దాచుంచారేమో అని నేను అనుకుంటున్నాను. అండ్ ఓవరాల్గా మూవీ అయితే గుడ్. బట్ ఈ మూవీ 2000 కోట్లు వసూలు చేస్తుందా అనేది పెద్ద టాక్ అయితే ఉంది. అందుకంటే అంత హైప్ ఉంది కాబట్టి నా దృష్టిలో అయితే మాత్రం అంత వసూలు చేయదు, జస్ట్ ఒక 1000 లోపే ఆగిపోతుందని నా అంచనా. ఎందుకంటే చూసాం కాబట్టి ఒక డ్రాగ్ ఉంది, 3 hours 20 minutes పెట్టారు, లాగ్ అనిపిస్తుంది కాబట్టి మనకి బీజిఎం కూడా అంతగా కనెక్ట్ అవ్వదు కాబట్టి అంత ఎక్కదు. సో మూవీ ఓవరాల్గా ఎలా ఉందంటే ఓకే, ఒకసారి అయితే చూడొచ్చు, మరి రెండోసారి చూసే అంతదేం కాదు, ఒకసారి అయితే మూవీ అయితే చూడొచ్చు. అండ్ నేను ఈ మూవీకి రేటింగ్ ఇచ్చి ఎంత ఇస్తానంటే అవుట్ ఆఫ్ 5కి 3 అయితే ఇస్తాను. సో ఇది పుష్ప 2 మూవీ రివ్యూ అయితే. మీకు ఒకసారి అయితే చూడొచ్చు, రెండోసారి చూడలేరు. కొన్ని సీన్స్ హై ఉంటాయి, జస్ట్ ఒక 3 సీన్స్ మాత్రమే హై ఉంటాయి. అంత దేవిశ్రీ గారు చెప్పినట్టు అంత హై అయితే లేదు. అండ్ రాజమౌళి గారు చెప్పినట్టు ఇంట్రడక్షన్ సీన్ సూపర్ ఉంటుంది. అండ్ బీజిఎం ఎంత తీయాలనుకుంటే అంత తీయాలి దేవి గారు అని ఆయన చెప్పారు. అది కూడా ఇంట్రడక్షన్ సీన్ కూడా నార్మల్గానే ఉంటుంది. మీరు హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. ఒకటే గుర్తు, మీరు మూవీకి వెళ్ళేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండకూడదు. సో ఇది అండి పుష్ప 2 రివ్యూ అయితే.